పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. వేలాది సంవత్సరాలుగా కుల వివక్ష ఉన్నది. చాలా సంఘాల వాళ్ళు, చాలా పొలిటికల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కింది కులాలతోని కుల నిర్మూలన, కుల వివక్ష బంద్ చేద్దామని సంఘాలు పెట్టించినాయి. అణిచివేతకు గురయ్యే వాళ్ళు సంఘాలు పెట్టడం కంటే అణిచివేసే వాళ్ళ నుంచి ఆ స్పందన రావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఎక్కడన్నా స్పందన వచ్చినా అది మీటింగ్‌లకే పరిమితమైంది తప్ప మరొకటి కాదు. అసలు కులం లేదనే వాళ్ళకి సంబంధించి కులం మర్రి చెట్టు మానుల్లాగా, ఓడల్లాగా భూమిలోకి పాతుకుపోయింది భారతదేశంలో కుల వ్యవస్థ. అందుకోసం ఆర్థికంగా వాళ్ళని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మొన్న కొమ్మెర గ్రామ పంచాయతీకి సంబంధించి కొమ్మెర జాతరలో జరిగినటువంటి రజకుల కుటుంబానికి సంబంధించి రెండో కోడలు బీసీ చేసుకున్నారు ఆ రజక కుటుంబం. మొదటి కోడలు దళిత సామాజిక చేసుకున్నారు. వాళ్ళు చేసిన నేరం ఏం లేదు. ఆ లోకల్ జాతర 3 డేస్ 5 డేస్ ఆ జాతర జరుగుతుంటే వీళ్ళు ఆ జాతర రోజు వెళ్ళారు. వీళ్ళు కూడా స్థానికులే. ఆ ఊరు గ్రామ పెద్దలకి తెలుసు, అగ్రకుల పెద్దలకి. అక్కడికి వెళ్ళిన తర్వాత సాకలోళ్ళు కాబట్టి సహజంగానే ఫ్రీ ఉంటుందని చెప్పేసి బట్టలు ఉతికే కుటుంబాలు కాబట్టి ₹100 టికెటు మేము ఇవ్వాలనా అనే దగ్గర డిస్కషన్ జరిగింది. భయంకరంగా కొట్టారు. పసిగుడ్డుని 2 నెలల పసిగుడ్డుని కూడా తొక్కి చంపేశారు. అంటే ఇది అంటరానితనం. చాలామందికి కంటి శుక్లాలు వస్తాయి, కళ్ళు చెత్తువరం వస్తుంది, కళ్ళజోడు పెట్టుకోకుండా అంతా బాగుందని చెప్పేస్తుంటారు. సో ఇంకొక విధంగా చెప్పాలంటే పచ్చకామలోడికి లోకం అంతా పచ్చగా కనిపించినట్టుగా అంతా పచ్చగానే ఉంది, అంతా మంచిగానే ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అదే ఆధిపత్య కులాలకి ఏమైనా ఈ ఒంటి మీద ఈగోలితే అసలు ఈ అగ్రకుల మీడియా కానీ, అగ్రకుల నాయకులు కానీ అసలు అగ్గి మీద గుగ్గిలం అయ్యేటోళ్ళు. ఇది పరిస్థితి. ముఖ్యంగా బీసీలకి, దళితులకు సంబంధించిన సమస్య కాదు ఇది. దేశంలో ఉన్నటువంటి బహుజనుల బీసీల సమస్యగా దీన్ని చూడాలి. ఆధిపత్య కులాలకు ఇలాంటి సంఘటనలు జరిగితే శిక్షల వేట అక్కడే జరుగుతాయి. సో ఇక్కడ అగ్రకుల పైన ఒక చాకల కులస్తుని, ఒక రజక కులస్తుడు కుటుంబం మీద చేసిన దాడి, ఆ ఇంటి పసికందు మీద చంపడం ఇది చట్టరీత్యా నేరం. సో దీన్ని అగ్రకుల మీడియా ఇంకా ఆయన ఉంటాడు, అగ్రకుల మీడియా ఆయన ఉంటాడు, అది ఇన్సిడెంట్గానే చూపించరు. రాస్తే 2 లైన్లో 4 లైన్లు రాస్తూ ఉన్నారు. ఇక మల్లు రవి అని ఒక ఆయన ఉన్నాడు, చాలా సీనియర్ లీడర్. మల్లు అనంతరాములు గారి సహోదరుడు. ఆయన పేరుని నేను బదనాం చేస్తున్నాడు. ముసలితనానికి వచ్చిన సిగ్గుశరం లేకుండా నీ పార్టీ అయితే న్యాయం, చట్టం, ధర్మం ఉండదు. ఎందుకు సావుదలకు వచ్చినావు? ఎందుకు నీ బతుక్కి? మల్లు రవి సావరాదు ఎడన్నా నీళ్ళు లేని బయలు దూకి. ఇంకొక ఆయన ఉన్నాడు, ఎర్రపల్లి శంకర్, రజక ఏకైక ఎమ్మెల్యే. నువ్వు కులంలో చెడబుట్టినావు. నేను ఇప్పటికే రజక సంఘాలు వెలేసినాయి, దానికి మేము కూడా కట్టుబడి ఉన్నాం, రికార్డెడ్. నువ్వేం చేసుకుంటా చేసుకో బరాబర్. నువ్వు దమ్ముంటే కమ్మరా. 2026లో నువ్వు దమ్ముంటే కమ్మరా, చూసుకుందాం ఎట్లా పోతావు చూస్తాం. రాజ్యం ఈ దేశంలో డబ్బులున్న వాళ్ళకి, ధనవంతులకి, అగ్రకులాలకే వంతపాడుతున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి. సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ ఉండాలి పెద్దలారా మిత్రులారా.